సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అండి నేను ఎన్టీఆర్ గార్డెన్స్ బృందావన్ గార్డెన్స్ గుంటూరులో ఈవెంట్ జరుగుతుంటే వెళ్ళాను అనమాట. డ్వాక్రా మహిళలు ది బెస్ట్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. అండ్ మనకు అక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు అండ్ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ బ్రహ్మసాని గారు అండ్ నజీర్ గారు, జిల్లా కలెక్టర్ అయినటువంటి నాగలక్ష్మి గారు అందరూ ఇచ్చేసారండి. అందరూ స్పీచ్ ఇచ్చారు. బట్ నాకు అందరి స్పీచ్లో కూడాను నాకు గల్లా మాధవి గారు చెప్పిన స్పీచ్ నచ్చిందండి నాకు. అండ్ డిప్యూటీ మేయర్ అయినటువంటి లేడీ గారు కూడా వచ్చారండి. బట్ నాకు గల్లా మాధవి గారు మాటలు ఇన్స్పైర్ అయ్యాయి. కొంచెం ఆడవాళ్ళందరితోనే ప్రాంగణం అంతా నిండిపోయింది. బట్ మగవారు ఉంటే బాగుండు, మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాల్సింది వాళ్ళు, అసలు ఈ ప్రోగ్రాంలో ఉండవలసిన వాళ్ళు మనం మహిళలే ఎక్కువ ఉన్నాము, జెంట్స్ ఎవరు లేరు అన్నటువంటి పాయింట్ చెప్తే నాకు నిజంగా అనిపించింది, ఎస్ మనల్ని గ్రీట్ చేయాల్సింది ఎవరు వారే కదా. అట్లాంటిది వారు లేకుండా మనకి మనమే విష్ చేసుకుంటూ మనకి మనమే గ్రీట్ చేసుకుంటున్నాము అంటే నాకు నవ్వు వచ్చింది, నిజమే కదా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? నమస్కారం. విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా పాదాభివందనం. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంతమంది మహిళలు ఒక్క దగ్గర చేరి మనందరం మహిళల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళలు సాధించిన విజయాల గురించి చర్చించుకుంటున్నాం. ఎన్నో రకాలైన మాటలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీరు ఇదన్నారు, మీరు అదన్నారు, చాలా గొప్ప అన్నారు, మీరు లేకపోతే ఈ దేశం లేదు, ఈ భూమే లేదు అని చెప్పారు. అన్నీ బాగున్నాయి. అయితే ఇవన్నీ అందరికీ తెలుసు. మరి అసలు వినాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మహిళలతో కాకుండా ఇక్కడ అంత ప్రాంగణం పురుషులతో నిండిపోయి ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వినాల్సినవన్నీ వారే కదా. మనందరికీ మన గురించి మనకు బాగా తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు, ఎలా ఉన్నామో తెలుసు, ఏ బాధలు పడుతున్నామో తెలుసు, ఏం సాధించాలనుకుంటున్నామో తెలుసు. మరి అవన్నీ వినాల్సింది మనని వెనకుండి నడిపించాలనుకుంటున్నా మరి మన అన్నదమ్ములు వారందరికీ కూడా ఒకసారి ఈ సభాపూర్వకంగా ఒక మగవారి విజయం వెనకాల ఆడవారు ఉంటారు అని అంటారు. అయితే ఒక ఆడవారి విజయం వెనకాల మాత్రం ఒక కుటుంబం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి, ఒక సంస్థ ఉండాలి అనే విధంగా మన సమాజం ఈరోజు ఉంది. సో దానికి అనుగుణంగానే గడప దాటి బయటికి చదువు కోసం వచ్చే ఆ రోజుల నుంచి అంతరిక్షంలోకి వెళ్లే ఈ రోజు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు శ్రీమతి షేక్ సజీల గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. ప్లీజ్ మేడం. ఆ రోజు నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజు దాకా కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు మన కోసం కృషి చేస్తున్నాయి. ఈ రోజు కేవలం మహిళల కోసం తీసుకుంటే ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. నిర్వహిస్తున్నాం, మనం చూస్తాము. అలాగే ఇక్కడ చూస్తే మన గుంటూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన జిల్లా ప్రథమ మహిళ, అలాగే మన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మా చెల్లెలు గల్లామాధవి గారు, ఇంతమంది మహిళలు మీ అందరికీ స్ఫూర్తిగా ఇక్కడ ఉన్నారు. ఈరోజు రాజకీయాలు నడపడం నుంచి రాకెట్ నడపడం వరకు అన్నింటిలో మహిళలే, అంతా మహిళా రాజ్యమే. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పెద్దయించింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ మాటలను అక్షర సత్యం చేస్తూ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా ముందుకెళ్తున్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా వాదోడుగా ఉండేసేసి ఇప్పుడు కొంతమంది సోదరీమణులు మాట్లాడుతుంటే విన్నాను. నేను కూరగాయలు పండించాను, నేను న్యాచురల్ ఫామ్ చేశాను, వచ్చేసాను, ఇచ్చేసాను. అది ఈ రోజులు కాదండి, అది ఎప్పుడో మనము పుట్టిన దగ్గర నుంచి కూడా మరి భర్త ఇంట్లో మగ మనిషి కష్టపోస్తాను. నేను పోలీస్ తరపు నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి 2 పాయింట్ ఉమెన్ సెక్యూరిటీలో మీరు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ 2 పాయింట్. ఒకటి, మహిళకి జరుగుతున్న నేరం. వాక్సో కేసు అంటే మీకు అందరికి ఇప్పుడు 80% ఆఫ్ ద
ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాక్సో కేసు అంటే ఏంటి తెలుసు. పాక్సో కేసు అంటే ఏంటి? 18 సంవత్సరానికి లోపలికి ఉన్న ఆడవాళ్ళ ఉండొచ్చు, మగవాళ్ళ ఉండొచ్చు, వాళ్ళకి జరుగుతున్న సెక్షువల్ అఫెన్సెస్ అనేది పాక్సో కేసు. దానికి స్పెషల్ యాక్ట్ ఒకటి వచ్చిందనమాట, వాళ్ళకి త్వరగా న్యాయం జరుగుతున్నట్టు. ఆ పాక్సో కేసు ఉండొచ్చు, లేకపోతే రేప్ కేసెస్ ఉండొచ్చు. జరుగుతున్న నేరాల్లో 90% ఆఫ్ ద అఫెన్సెస్ అన్ని కూడా మీకు తెలిసిన వాళ్ళతో పాటే జరుగుతుంది. సింపుల్. ఇంట్లో ఉన్నవాడు, దీంట్లో ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎన్నో కేసెస్ చూస్తాను. తండ్రి ఇన్వాల్వ్ అవుతున్నారు. మీ పక్కన మీరు పిల్లలు, చిన్న పిల్లల్ని పంపిస్తారు, మామ 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 అని పిలుస్తుంటుంది, మీరు పంపించేస్తారు. మీరు 4 గంటలు 3 గంటలు మీరు ఏం పట్టించుకోరు. పక్కన ఉన్న వాళ్ళు మీ బంధువులు, చిన్న మామ ఉండొచ్చు, పెద్ద మామ ఉండొచ్చు. 90% ఆఫ్ ద క్రైమ్స్ జరుగుతున్నది ఓన్లీ తెలిసిన వాళ్ళు మా ద్వారా మాత్రమే జరుగుతుంది. కానీ బయటకు నుంచి ఎవరో వచ్చి దొంగతనం చేసుకుంటున్నారు కానీ చంపేయడం అంటే అదర్ క్రైమ్స్ జరుగుతున్నట్టు బయట వాళ్ళు వచ్చి ఎవరు ఈ క్రైమ్స్ ని చెయ్యట్లేదు. ఇది మీరు ఒకటి గుర్తు పెట్టుకున్నారంటే ఆడవాళ్ళ పైన జరుగుతున్న అఫెన్సెస్ 90% తగ్గిపోతాయి. ఫస్ట్ పాయింట్. రెండోది పాయింట్, సోషల్ మీడియా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన ఫొటోస్ ని ఏ విధంగా మీరు పోస్ట్ చేసినా, ఈవెన్ డీపీ అంటాము, వాట్సాప్ లో మీకు అందరికీ తెలుసు, డీపీగా మీరు డీపీగా పిక్చర్ పెట్టుకున్నా ఆ పిక్చర్ ని డౌన్లోడ్ చేస్తూ మార్ఫింగ్ చేయొచ్చు. ఓకే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేయాలి. దానికి ఒక లిమిట్ ఉంది. సో సోషల్ మీడియా పరంగా కూడా ఖచ్చితంగా ఉమెన్ పరంగా ఎక్స్ట్రా కాషియస్ గా ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పిన ఈ 2 పాయింట్ల మేరకు మీరందరూ కొంచెం దృష్టి పెట్టగలిగారంటే మనం ఆడవాళ్ళ పైన జరుగుతున్న క్రైమ్స్, నేరాలని మనం 90-95% తగ్గించడానికి స్కోప్ ఉంది. మన పోలీస్ తరఫు నుంచి మహిళా మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా సెపరేట్ గా స్టార్ట్ చేసాం గుంటూరులో. దానికి సెపరేట్ నెంబర్, కంట్రోల్ రూమ్ నెంబర్ని మీ పోలీస్ స్టేషన్ లేకపోతే నా ఆఫీస్, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మన కాన్సన్ట్రేషన్ నేరాలు జరగకుండా చూసుకోవాల్సినదే మన ఫస్ట్ ఎయిమ్ గా ఉండాలనేది నా కోరిక. ఎనీవేస్, మన స్టేజ్ ఉన్న పెద్దవాళ్ళందరికీ, ఇక్కడ ఎంత ఓపికగా కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుంటూరు జిల్లా అధికార యంత్రాంగానికి, అలాగే ఉద్యమకారులకు, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకొని స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి నాయకురాలకు, గుర్తింపు ఉన్నా లేకున్నా అంకిత భావంతో కుటుంబం మొత్తాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అమ్మలకు, శ్రమజీవులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు మహిళలకి ఒకప్పుడు సతీ సహగమనం నుంచి ఓటు హక్కు గురించి, మహిళల గురించి 100 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు లిటరసీ చదువుకున్న వాళ్ళు 9% ఉండేవాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం. ఈరోజు 70%కి వచ్చారు మహిళలు. అదేవిధంగా ఎక్కడ చూసినా నాయకత్వం కనిపిస్తా ఉంది. ఈరోజు పార్లమెంటుకు వెళ్తే ఒక నిర్మలా సీతారామన్ గారు 7 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి. ఈ దేశం మొత్తాన్ని తన మేధాశక్తితో, కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు. ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంతో కష్టమైన పని. ఎవరిని సాటిస్ఫై చేయలేనటువంటి జాబ్ ఏదన్నా ఉందంటే బడ్జెట్ పెట్టడమే. ఒక సంవత్సరం బడ్జెట్ అవ్వగానే మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ గురించి ఆలోచించాలి. ఇలాంటి కష్టాలను అన్నింటినీ ఎదుర్కొంటూ పెడుతున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా తెలుగు వారిని చూసుకుంటే పివి సింధు కష్టపడి భారతదేశానికి కీర్తి తెచ్చినటువంటి
అంటే ఒకసారి వారి వీడియో చూస్తే ఆ జిమ్ లో వాళ్ళు కష్టపడే విధానం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అదేవిధంగా ఎక్కడికో వెళ్ళడం దానికి మన కలెక్టర్ గారే ఉన్నారు. పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా మా రాజకీయ నాయకులు వచ్చేదాకా ప్రోటోకాల్స్ తో వెయిట్ చేస్తూ కష్టపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవటం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నా కూడా కష్టంతో ఒక అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్ళగలిగినటువంటి మహాశక్తి ఉన్నటువంటి లోకం మహిళా లోకం. కాబట్టి ఇలాంటి వారిని ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సినవి ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే నేను కేవలం 3-4 విషయాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నా. ఒకటి, ఈ ఇయర్ ఓల్డ్ థీమ్ తీసుకుంటే మీరు యాక్సలరేట్ యాక్షన్ ఓల్డ్. ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని ఇంకా ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్ళడం. అంటే లిటరసీ 70% ఉంటే 100% ఎలా తీసుకువెళ్ళాలి. ఈ రోజున కుటుంబంలో ఆదాయం పెరుగుతా ఉంది, పావర్టీ నుంచి బయటపడతా ఉన్నారు. అయితే ఒక నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా అయితే ఇండియాకి బడ్జెట్ పెట్టారో, ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో ఒక నిర్మలా సీతారామన్ లాగా వర్క్ చేసినప్పుడు మాత్రమే కుటుంబాలు, రాష్ట్రాలు, దేశాలు అన్ని కూడా బాగుంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం. ఇది ప్రమోట్ చేయడం కాదు, కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి పెట్టారు. మీకు టైం ఉంటే 15 నిమిషాలు 20 నిమిషాలే పడుతుంది. అది దయచేసి మీరు కుదిరితే అది చూడండి. దానికోసం 1 వీక్ కష్టపడి 20-25 వేల రూపాయల ఆదాయం ఉన్నా కూడా మన జీవితాన్ని ఏ విధంగా, యాక్సిడెంట్ అయితే కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఇంటి పెద్ద చనిపోతే ఏ విధంగా ఆదుకోవాలి, పిల్లల డాక్టరో ఇంజనీరో లాయరో అవ్వాలంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని కూడా దూరదృష్టితో పెట్టినటువంటి వీడియో. అది చూసి మీరందరూ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలి. ఒకటి. రెండోది, పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి ఆడవాళ్లను కానీ మగపిల్లలను కానీ సమాన దృష్టితో చూస్తూ ఆడపిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఆడపిల్లలంటే కొన్ని చేయలేరు అనేది కాకుండా మగవారితో సమానంగా చిన్నప్పటి నుంచే స్కూల్స్ లో కానీ ఇళ్లలో కానీ పెంచాలి. రేపు సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద జరిగేటువంటి ఏదైతే ఉన్నాయో అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ, వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మాట్లాడి వాళ్ళని ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసి మా ఇంట్లో మేము మా పిల్లలకు అదే చెప్తాం, ఇది చేసినప్పుడు ఏం చేయాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు భయపడతారు, తల్లిదండ్రులు కూడా చెప్పరు జరిగాయి, స్కూల్స్ లో జరిగాయి కానీ బయట జరిగాయి కానీ. వీటన్నిటినీ ఓపెన్ గా డిస్కస్ చేసి సమాజంలో జరిగేటువంటి వాటిని ఎదిరించే శక్తివంతులుగా కూడా మీరందరూ తల్లిదండ్రులు కూర్చొని చేయాలి. మూడో విషయం, ఇది మగవారికి కానీ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి విషయం. ఏ వ్యక్తినైనా కూడా ఆడవారిని, మహిళలని జడ్జి చేయకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని, మంచి లక్షణాలని వారిని వారిగా అభినందించి ఆత్మీయతతో ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేగాని వాళ్ళ దగ్గర అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అవి లేవు, ఇవి లేవు అని కాకుండా జడ్జి చేయకుండా ఆడవారికి ఆడవారి, మగవారికి ఆడవారి ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు సమాజంలో చాలా కూడా గొడవలు కూడా ఇవన్నీ పోతాయి. ఈ విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాయి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల సహభాగం కానీ, లేకపోతే 2 రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేసి మహిళలు తన కాళ్లపై తాను నిలబడే విధంగా తయారు చేసినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఈ రోజు మన నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో మహిళలందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలను పెట్టడం కానీ, పార్లమెంట్ లో 33% రిజర్వేషన్ తీసుకువచ్చి